ఇప్పుడు నువ్వు ఈ పావుని మేడ మీద ఉన్న డాన్స్ మాస్టర్ మీద పడి ఐడి శర్మని పృథ్వీయే చంపినట్టుగా మనం తీసిన ఫోటోలు నేను ఎస్పీ విక్రమ్కి అందజేస్తాను. దాంతో విక్రమ్ చేతిలో పృథ్వీ ఫినిష్, ఈ పాము కాటుతో డాన్స్ మాస్టర్ ఫినిష్. వండర్ఫుల్. పిలక, ఈ పామును కడప నుండి పట్టుకొచ్చావా? కడపలో పాములు ఉండవయ్యా, బాంబులుంటాయి. వెళ్ళు. ఏమిటి నాగమణి, జడతో నాకు మీద నాట్యం చేస్తున్నావు? నువ్వు చాలా చిలిపిదానివి సుమి. ఏమిటి బుస్సు బుస్సు? బామ్మ చూస్తే కాకిని కాల్చడు కాల్చేస్తుంది సుమి. పైకి తీసుకెళ్ళాలి. అదేమిటి, నువ్వు ఇక్కడుంటే మాట ఎక్కడి నుంచి వస్తుంది? నాగరాజు శేషు, ఫణీంద్ర, నాగేశ్వర, సుబ్రహ్మణ్య, నీ అష్టోత్తరం ఆపి నాకు కష్టాలు గట్టెక్కించుతాయి. కథలకు తండ్రి నువ్వు కదలకు, అలాగే ఉండు. నీకు పూజలు జరిపిస్తాను తండ్రి. అమ్మాయి నువ్వు వెళ్ళి పసుపు నీళ్లు పూజ సామాన్లు పట్ట. వెళ్ళు 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 వెళ్ళు. అమ్మో, వీడు చేసే హడావుడు చూస్తుంటే పావులు పొట్ట మీద పెట్టి గుడి కట్టేలా ఉన్నారు. ఏంటి బాబా, ఏమైంది? దీన్ని చేత్తో తీసేసిన కాపాడరా. ఎవరు? నేనా? చేత్తోనా? అయ్యి బాబోయ్, ఇది తిరిగిందండి తండ్రి. ఉండండి, నా వల్ల కాదు బాబోయ్, ఉండండి. నువ్వేం భయపడ గురు. దీంతో నా బుక్కలు పూరేలా ఉప్పేటట్టు ఊది ఊది సంగీతంలో ముంచి చంపేస్తా. గట్టిగా రావురా, పౌచువులు ఏంటంటే కాటేస్తుందిరా. బాబుగారు, ఉండు బాబు. చాలా అదృష్టవంతుడివి. నాగరాజు మీద నీ మీద పడింది. నీకు రాజయోగం ఉంది బాబు. అందుకే మా అమ్మాయి నీకు ఇచ్చి పెళ్లి చేస్తావు. పెళ్లి తర్వాత ముందు పాము వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? మన సంగీతం వింటే ఎలాంటి పామైనా సరే దడదళ్ళాడి వెళ్ళిపో. నాగరాజా, భయపెడితే భయపెట్టావు గాని కాదు కాదు అనుకున్న మా గురుడికి పెళ్లి కుదిరిచ్చావు. నమస్తే తండ్రి. నీకు కొబ్బరికాయ కొడుతున్నాను. జై నటరాజా.